భారతమంత కథ చిన్నతనం గురించి చెప్పమంటున్నారు. ప్రపంచమంతా ఇవాళ పండుగ చేస్తున్నారని నన్ను కూడా పాడమంటున్నారు. అవునా? ఏముంది చెప్పేటందుకు? 10 మంది రాసింది చదివినందుకు నేనున్నా, 10 మంది పాడంగా ఇన్నందుకు ఇంకా మిగిలి ఉన్నా, అందరి ఆలోచనలు తలలో ఆడుతున్నందుకు నేనింకా కదులుతున్నా. అటువంటి నాకు చిన్నతనం గుర్తున్నదా? కూసుంటే రాతమని కూసుంటే కలం కన్నీళ్లతోని కాగితాన్ని తడిపింది, గతం బరువును ఊపిరి తుడిపింది, మెరుపు ఇరిగి తునకలు తలనిండా పరుచుకున్నాయి, చిత్తడి నెత్తిలో నుంచి అక్షరాలు మొలకెత్తినాయి. వాన వెలిస్తే బాగుండును, పొగచూరిన ఆలోచనల వాసనలో నుంచి సారాంశం వాక్యాలను ఎతికేందుకు కుదురుతుండే. సంతకాలకు రంగులున్నాయా? ఎందుకట్ల మొరటు గొంతులు కనుపాపల మీద నాట్యమాడుతున్నాయి? గీతలు కరిగిపోకముందే ఆకారాలను కలగలిపి రేపటి కొరకు కొత్త వంతెన నిలబెట్టాలి. కనీసం మాటల వైశాల్యం పెరుగుతుంది, లేకుంటే అంత అయోమయమే కదా. చెప్పేందుకు నేనుండాలి కదా, మరి చెప్తా ఇనుండి. చెప్పింది చాలునంటే ఊరుకుంటానా? నేను చెప్పాల్సింది నేనే చెప్పాలి. చెప్పవలసింది చాలానే ఉంది. ఆ ఊరి గురించి చెప్పాలి, నా పేరు గురించి చెప్పాలి, ఆశలు ఆశయాల గురించి చెప్పాలి, అందని అంచుల గురించి చెప్పాలి, ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. తెట్టెను కదిలిస్తే తేనెటీగలు మెములను కూడా కుట్టి పెడతాయి. బాలసంతువానికి ఇచ్చేసి దోఆనకు కొన్నరంటే అర్థమవుతుందా? బిచ్చగోపాలము అనలేక బుచ్చిగోపాలము అన్నారంటే తెలుస్తుందా? పాతగైపోయిన అంగీని కూడా 5 పైసలకు నాతోని అమ్మిచ్చినారు. బడికి పోయి కూర్చుంటే బలవంతంగా ఇంటికి తెచ్చినారు. అక్కడనే మొదలైంది తకరారు. ఇంటి పేరు ఎందుకు వచ్చిందో తెలియదు, తాతగారు ఏం చేసేటిదో తెలియదు, చరిత్రలో మాత్రం నిండా మార్కులు. తెలిసిందే చెప్పుదామంటే ఎక్కడ మొదలు పెట్టాలి? బాల్యం అంటే మాటల భారతమంత కథ. కౌరవులున్నారు, పాండవులున్నారు, మరిగా నేనెవరిని? నా చాట భారతం నాకే నచ్చదు అనుకుంటే అంత ఆనందమే, కాదనుకుంటే ఇంతదానికే ఎట్లొచ్చినట్టు? అనుభవాలకు రంగులుండవు. నేను కూడా సంతోషంగానే బతికినట్టు గుర్తు. ఇయాలటికి కూడా అదే గుర్తు. పెదుములతోని పాదులు దవ్వి, చిరునవ్వుల చెట్లను నాటి, కండ్ల నీళ్లతోని తడి చేస్తున్నా. అవి బాగానే పూస్తున్నాయి. కనుకనే ఇట్లా మీ ముందుకు వచ్చిన. మరి చిన్నతనం గురించి చెప్పమంటారు కదా.